రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఊర్మిళా నగర్లో డిండి ఆర్ఐ శామ్ నాయక్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. పడమట్టి తండాకు చెందిన ఒక వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశారు శామ్. కళ్యాణ లక్ష్మి చెక్కు విషయంలో వ్యక్తి నుంచి 10,000 డిమాండ్ చేశారు. అయితే మొదటి విడతగా బాధితుడి నుంచి 5,000 తీసుకున్నారు ఆర్ఐ శ్యామ్. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. రెండో విడతలో భాగంగా 5,000 తీసుకుంటూ ఉండగా ఆర్ఐ శ్యామ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలో కూడా పిఏపల్లి ఆర్ఐగా పనిచేస్తున్న సమయంలోనూ శ్యామ్ సస్పెండ్ అయినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. 3 సంవత్సరాలు కళ్యాణ లక్ష్మి పైసలు ఇవ్వాలిస్తా. పోయిసారి పోయినా 2-3 సార్లు పోయినా, ఒకసారి కాలు పట్టుకున్నా ఈ ఓర్రా పోయి అన్నది. మళ్ళీసారి పోయి జిమ్లో దగ్గర రాలే. ఒకసారి 5,000 మా బొమ్మాడి ఇచ్చిండు. మళ్ళీ 10,000 అడుగుతుంది. మళ్ళీ 10,000 అడుగుతుంటే లేదు ఏదో ఒకటి గిమ్ ఆడితే లాస్ట్ 5,000 కాడికి వచ్చింది. కొద్దిగా 5,000 ఇస్తూ పట్టించింది. అసలు ఎవరు కళ్యాణ లక్ష్మి చెక్కు ఎవరిది? నా బిడ్డ కళ్యాణ లక్ష్మి 3 సంవత్సరాలే చెక్కు వచ్చి 3 సంవత్సరాలు ఇస్తా, లేకుంటే చేయను. 10,000 డిమాండ్ చేస్తాను. ఎవరైనా ఆయననే శ్యామ్ నాయక్ ఇది సంగతి జరిగింది. ఇంత బాధపడ్డా పైసలు లేనినా కూడా 3 రోజులు బాధపడి రూపాయి చారణ దేవులాడుకుని తెచ్చి 10,000 ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఊర్మిళా నగర్లో డిండి ఆర్ఐ శామ్ నాయక్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. పడమటి తండాకు చెందిన ఒక వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశారు శామ్. కళ్యాణ లక్ష్మి చెక్కు విషయంలో వ్యక్తి నుంచి 10,000 డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో ఊర్మిళా నగర్ లో ఉంటున్న ఒకటి డిండికి చెందిన ఆర్ఐ శామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కు విషయంలో ఇబ్బందులు పెడుతూ సంతకం చేయనంటూ కూడా ఒక బాధితుడి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం బాధితుడు మొదట 5,000 చూపించాడు. ఆ తర్వాత రెండోసారి 5,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఢిల్లీ మండలం పడమటి తండాకు చెందిన పాండు నాయక్ అనే వ్యక్తి వాళ్ళ కూతురు వివాహం జరిగింది. ఆ వివాహం జరిగిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను ఏదైతే 5,000 ఇచ్చిన తర్వాత ఆశ్రయించారు. దీంతో 5,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే గత 3 ఏళ్ల నుంచి కూడా ఇబ్బందులు పెడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కు ఆపే విషయానికి సంబంధించి చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పై అధికారులు కూడా స్పందించకపోవడంతో ఏసీబీ అధికారులు అయితే అది ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతానికి బాధితుడు ఏదైతే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో పాటు ఉదయం 6 గంటల నుంచి ప్రస్తుతం అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. శ్యామ్ నాయక్ సంబంధించి ఇప్పటికే అతను ఆర్ఐగా ఉన్న సమయంలో ఎవరెవరు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు సంబంధించి సంతకాలు చేశారు, వాళ్ళ సంతకాల సంబంధించిన ఫైల్స్ కూడా వాళ్ళన్నిటిని కూడా సిద్ధం చేసుకొని ప్రస్తుతం వాటిని పరిశీలిస్తూ ఏదైతే ఆర్ఐకి సంబంధించిన ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు ప్రస్తుతం అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. భారీగా అక్రమాలు చేయడంతో ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే ఆర్ఐ ఇంట్లో ఇంకా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.